మీరు జియో సిమ్ వాడుతున్నారా? అయితే ఈ బ్లాస్టింగ్ ఆఫర్ మీకోసమే. జియో సిమ్ వాడే వాళ్ళకు, అలాగే ఎవరైతే క్రికెట్ లవర్స్ ఉంటారో, ఎక్కువ క్రికెట్ని ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు. జియో నుండి కొత్తగా లాంచ్ అయింది ఒక న్యూ ప్లాన్ అయితే జియో కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్లాన్ ద్వారా మనకు 90 డేస్ వ్యాలిడిటీ అయితే జియో ఇస్తుంది. ఈ ప్లాన్ డీటెయిల్స్ ఏంటో చూద్దాము. ఈ క్రికెట్ ఆఫర్ ఏంటో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాము. ఇది మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. జియో యూజర్స్ మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ ఆఫర్. ఇప్పుడు ఈ ప్లాన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇక్కడ స్క్రీన్ పై మీరు చూడొచ్చు. ఇక్కడ స్క్రీన్ పై జియో నుంచి లాంచ్ అయిన న్యూ 100 రూపీస్ ప్లాన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఈ న్యూ 100 రూపీస్ ప్లాన్లో మనకు 90 డేస్ వ్యాలిడిటీతో పాటు 5 GB డేటా అయితే రావడం జరుగుతుంది. ఈ ప్లాన్లో ఇది పెద్దగా మనకు నచ్చకపోవచ్చు, బట్ ఇందులోనే మనము ఇక్కడ ఇంకా పైన చూస్తే జియో యాప్స్ అండ్ అదర్ సబ్స్క్రిప్షన్స్ అని మనం చూడొచ్చు కదా. ఇక్కడ జియో యాప్స్తో పాటు మనకు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది. ఇది 90 డేస్ వ్యాలిడిటీతో అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే క్రికెట్ని ఇష్టపడుతూ ఉంటారో, క్రికెట్ని చూడాలని ఆశపడుతూ ఉంటారో వాళ్ళందరి కోసం జియో అయితే ఈ ప్లాన్ తీసుకురావడం జరిగింది. ఈ 100 రూపీస్తో మనం రీఛార్జ్ చేసుకుంటే 5 GB డేటాతో 90 డేస్ వ్యాలిడిటీతో మనకు జియో హాట్స్టార్ కూడా మనకైతే రావడం జరుగుతుంది. అంటే మనము ఇప్పుడు ఒకసారి హాట్స్టార్ ప్లాన్ అయితే కంపేర్ చేసుకుందాము. అంటే హాట్స్టార్ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఎలా ఉందో ఒకసారి అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనము స్క్రీన్ పై చూడొచ్చు. ఇది జియో హాట్స్టార్ యొక్క 3 months ప్యాక్ అనమాట. 3 months ప్యాక్ వచ్చేసి మనకు 149 రూపీస్ అయితే జియో ఛార్జ్ చేస్తుంది. మనము ఈ ఏదైతే ఇప్పుడు జియో కొత్తగా రిలీజ్ చేసిన 100 రూపీస్ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే మనకు 3 months హాట్స్టార్ మనకు 100 రూపీస్లోనే వస్తుంది. దాంతోపాటు మనకు 5 GB డేటా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనము సపరేట్గా జియో హాట్స్టార్లో వెళ్ళి మనం జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని అనుకుంటే మనకు ఇక్కడ 149 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. బట్ మనం ఏదైతే జియో న్యూగా లాంచ్ చేసిన 100 రూపీస్ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే మనకు ఇది కేవలం 100 రూపీస్లోనే వస్తుంది. విత్ 5 GB డేటాతో అయితే మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఈ 100 రూపీస్ ప్లాన్లో మనం ఒకటైతే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం చూడొచ్చు టాప్ ట్రెండింగ్ ట్రూ 5G అన్లిమిటెడ్ ప్లాన్స్ అని 14 అని ఉన్నాయి కదా. ఇందులో అయితే ఈ 100 రూపీస్ ప్లాన్ని యాడ్ చేయడం జరిగింది. అంటే మనకు ఏదైతే ట్రూ 5G అన్లిమిటెడ్ ఉంటుందో ఆ ప్లాన్స్లో యాడ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ఇందులో మనకు ట్రూ 5G అయితే రావడం లేదు. మనం ఇక్కడ చూడొచ్చు ట్రూ 5G అనేది ఇక్కడ 3599 రూపీస్ ప్లాన్కి మాత్రమే వాళ్ళు ఇక్కడ ట్రూ 5Gని మెన్షన్ చేశారు. బట్ ఈ ప్లాన్ అయితే న్యూగా యాడ్ అయినందువల్ల వాళ్ళైతే క్రికెట్ ప్యాక్స్లోనే యాడ్ చేయడం జరిగింది మైజియోలో వెళ్ళి. బట్ ఇది 5G అన్లిమిటెడ్ ప్యాక్స్లో యాడ్ చేసినా సరే వీళ్ళు మాత్రం దీనికైతే 5G అన్లిమిటెడ్ ఇవ్వడం లేదు. మనకి ఇక్కడ కేవలం ఏమి వస్తున్నాయంటే ఇందులో మనకు 5 GB డేటాతో పాటు 90 డేస్ వ్యాలిడిటీతో పాటు మనకు జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అయితే ఇక్కడ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ దీన్ని గమనించాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ట్రూ 5G అన్లిమిటెడ్ ప్యాక్స్లో ఉంది కదా అని మనం అనుకుంటే ఇందులో ట్రూ 5G అయితే రావడం లేదు. అంటే 5G అన్లిమిటెడ్ అయితే మనకైతే ఈ ప్యాక్లో ఉండదు. కాబట్టి మనము ఇక్కడ ఈ ప్యాక్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏమంటే జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ విత్ 5 GB డేటా విత్ 90 డేస్ వ్యాలిడిటీతో మాత్రమే వస్తుంది. బట్ ఈ ప్యాక్ అయితే బెనిఫిటే అని చెప్పుకోవచ్చు. క్రికెట్ చూడాలనుకున్న వాళ్ళు జియో వాళ్ళు అనౌన్స్ చేయడమే దీన్ని క్రికెట్ ప్యాక్ కింద మేము అనౌన్స్ చేస్తున్నామని చెప్పి వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్యాక్ని మనకు ఏదైతే క్రికెట్ చూడాలి అనుకుంటుంటారో వాళ్ళందరికీ ఈ ప్యాక్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ని మనము ఇండివిజువల్గా తీసుకోవాలి అనుకుంటే 149 రూపీస్ అయితే 3 monthsకి ఛార్జ్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ మనము ఈ ప్యాక్ని బై చేయడం ద్వారా మనకు 5 GB డేటాతో పాటు 3 months హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ అయితే వస్తుంది. కాబట్టి ఈ ప్యాక్ అయితే చాలా బెస్ట్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు. ఎవరైనా రీఛార్జ్ చేసుకోవాలి అనుకుంటే రీఛార్జ్ చేసుకోండి.